పందిలకి ఎంతసేపు అంటావు? మెత్త కింద పైసలు పెట్టినా నేనైతే ఆఫీస్ పోతున్నా. అమ్మయ్యా పండ 150. ఓహా సరిపోద్ది. 11:30 అవుతుందా? చా ఇంటర్వ్యూకి టైం అవుతుంది. బా ఎస్ కనెక్టెడ్. ఛీ దీనమ్మా, నా దరిద్రం ఎట్లుందంటే టైంకి వైఫై డిస్కనెక్ట్ అవ్వాలా. చా ఓడది తలుపు కొడుతుంది. ఎస్ చెప్పండి. నమస్కారం మేడం, మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను మీ బ్యాంక్ నుంచి వస్తున్నాను. మా బ్యాంకా? నాకేం బ్యాంక్ లేదే. మంచిగా జోకిండ్రు మేడం. ఈ సేవ మీ సేవలా మీ బ్యాంక్. మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేస్తే చేసి పెడతా మీకు హెల్ప్. హెల్ప్ అంటే పొద్దుగాల పండ్లు తోముకోనికి పేస్ట్ అయిపోయింది. సో ఒక పేస్ట్, దాంతో పాటు టూత్ బ్రష్, ఒక ప్లేట్ ఇడ్లీ చాలు. అంతకన్నా ఇంకేం అడగను నేను. మళ్ళా మంచిగా జోకిండ్రు మేడం. ఇది టిఫిన్ షాప్ కాదు. అంటే మేము క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, హౌసింగ్ లోన్లు ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. మేము మీ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకొని మీ సైడ్ నుంచి మేము అప్లై చేస్తాం. మేము మీకు క్రెడిట్ కార్డ్ ఇప్పిస్తాము. 24 hours లో వచ్చే పూచి మాది. సరే తీసుకోండి డీటెయిల్స్. మీ పేరు చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం మీ మంత్లీ ఇన్కమ్ ఎంత? మంత్లీ ఇన్కమ్ అంటే స్కాలర్షిప్ 3,500 వచ్చినా, ఇంట్లో 2,000 ఇచ్చినా మొత్తం 6,000 అండి. 6,000 చిల్లర అట్లా వస్తుంది. సరిపోయింది. క్రెడిట్ కార్డ్ రానికి డీటెయిల్స్ సరిపోతుందా? అంటే నా క్రెడిట్ కార్డ్ వస్తుందా? నీ ముఖానికి నీ వాళ్ళకానికి వచ్చే పైసలు సరిపోయినాలే. అవును, మళ్ళీ జాబ్ లేకుండా ఇన్కమ్ ఎడికల్ వస్తుంది. నీ దేడిదేమా జాబ్ లేకుండా ఎట్టిస్తారనుకున్నారు మేడం క్రెడిట్ కార్డు? అసలే నిన్న నైట్ మా అయ్య తిట్టకుండా నన్ను తిడితే పొద్దుగాల లేచి వాళ్ళకి నా ముఖం చూపిలేక పొద్దు పోయేదాకా పనుకొని వాళ్ళు పొద్దున్న లేచి ఇంకో రౌండ్ పిక్కి నువ్వు దేనికి పనికిరావు, నీ జీవితం ఇంతే అని నన్ను తిడితే వినట్టు నిద్ర నటించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కాఫీ తాగుతుంటే బాగా పండిన పొలంలో పంది దూరినట్టు నువ్వు వచ్చి బెల్లు రింగ్ కొట్టి నా ప్రశాంతత ఓగొట్టి, అది కాకుండా అడిగిన క్వశ్చన్లు అడిగి మొత్తం నా చేత అన్ని ఆన్సర్లు చెప్పించుకొని తీరా నా క్రెడిట్ కార్డ్ ఇయ్యనంటవా? నువ్వు క్రెడిట్ కార్డ్ ఇయ్యనందుకు కూడా నేను ఫీల్ అవ్వలేదు. నాకు జాబ్ లేదని గుర్తు చేసినావు చూడు, ఆడగాలింద్ర లబ్బే. హలో హోల్డే మేడం, గివ్ సమ్ రెస్పెక్ట్, టేక్ సమ్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ అండవేదో ఇదేం పిచ్చిదున్నది. పని పడలేని వాళ్ళందరూ నా ఇంటి దర్వాజానే కొడుతారు. ఎవరబ్బా? హే హాయ్ వే. అయినా నువ్వేందా ఇట్లొచ్చినావు? ఏం లేదు, ఆఫీస్ కి ఆన్ ద వేనే కదా, మిల్లు చాలా రోజులైందని చెప్పి కలవనికి వచ్చిన. ఓకే దా కూసో, వాటర్ పట్టుకోసం. తీసుకో. ఎన్ని దినాలైందో కలిసి ఎట్లున్నావు? నేనేంది మస్తు ఉన్నా, నీ ముచ్చటేంది? నాకేందే ఆఫీస్ ట్రిప్పులు, పార్టీలు, హైక్లు మస్తు నడుస్తుంది. నైస్ సౌండ్ పెరుగుతుంది. ఇంకెన్ని రోజులు ఇలా ఖాళీగా ఉంటావే? ఎత్తుకుతున్నానే, మంచిగా ఏది దొరుకుతలేదు. అరే నీకేం మాయరోగం వచ్చిందే? పెద్ద పెద్ద చదువులు చదివినావు కదా, బీటెక్లు ఎంటెక్లు అనుకుంటా. 2 years ఎవరైనా ఖాళీగా ఉంటారా? నీకేమైనా జాబ్ కావాలంటే చెప్పు, నేను నా ఆఫీస్లో నేను రికమెండ్ చేసి నీకు జాబ్ ఇప్పిస్తా. నన్ను అడగనీకి సిగ్గుపడకు. కూసే గాడిది వచ్చి మేసే గాడిదని చెడగొట్టిందంటే ఇదే మళ్ళా. దీనికో జలకిద్దాం. శాండ్రా, నీకు ఒక ముచ్చట చెప్తా ఏంటవా? చెప్పు. నీదేముందే, పొద్దుగాల లేవగానే ఆఫీస్కి పోవాలని ఆగమాగంలా సక్క స్నానం చేయకుండా తినకుండా ఉరుకులాడతారు ఆడేదో కొంప మునిగిపోయినట్టు. సూర్యుడు పోయేదాకా పనుకుని చంద్రుడు వచ్చినాక లేచి నైట్ షిఫ్ట్లు, లాగిన్లు, గట్రోలు అట్లాంటివి నాకేమీ లేవు. మనం పాడిందే పాట, ఆడిందే ఆట, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పు? కొంపదీసి ఎప్పుడైనా మీ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన క్యాబో బస్సో మిస్ అయినావు అనుకో, ఇక నీకుంటది చూడు గోషితుల గాశారమే. అదే నేననుకో, నా దోస్తుగానికి కాల్ చేసి అరే మా అమ్మాయి ఈడ గల్లీ పొండ ఛాయ్ తాగుదాం దా అంటే అట్లీస్ట్ చెత్తకు బండన్నే వేసుకొని వచ్చి నన్ను పికప్ చేసుకుంటాడు. అట్లాంటి దోస్తుగాలు ఉండగా ఇంకేం కావాలి చెప్పు?
నీలాంటి వాళ్ళే బాగా సంపాదిస్తున్నామని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఆ దేడిది మాకు సొల్లు గాడ్చుకుంటూ వాళ్ళు ఇచ్చే క్రెడిట్ కార్డులు లోన్లు అవన్నీ అప్లై చేసి తీరా అవి రాగానే ఖాళీ పతంగ ఎగరేసినట్టు ఎగరేసి తర్వాత ఇంట్రెస్ట్ లేకపోయినా నెలకి ఇంట్రెస్ట్ కట్టుకొని ఓటీలు చేసుకుంటూ బతుకుతారు. అదే నాలాంటి వాళ్ళు అనుకో కొంచెం కష్టమైన అమ్మ బాపు తిట్లు ఎనుక్కుంటా అదిగో సిగ్గు శరం ఆ దర్వాజా గాడ వదిలేసి రోజు మెత్త కింద వాళ్ళు పెట్టే 100-200తో లైఫ్ మొత్తం హ్యాపీగా బతికేస్తాం. మీరు బయట చేసిన అప్పులు తీర్చాలనుకో నాన్న సంకల్నాకి పైసలు సంపాదించి వాళ్ళ చేతిలో పోయాలి. అదే మేము అనుకో అప్పుడప్పుడు వాళ్ళు చెప్పిన పని చేస్తే సరిపోతుంది. లైక్ శనగపిండో ముద్దపప్పు పట్టుకొస్తే వాళ్ళు ఖుషి మేము ఖుషి. అంతెందుకే నీ బాయ్ ఫ్రెండ్ని కలవనికి ఒక్క రోజు సెలవు కోసం రైల్వే టికెట్ల కోసం 6 నెలల నుంచి వెయిట్ చేస్తారు చూడు, నువ్వు అట్లా నీ మేనేజర్ చుట్టూ తిరుక్కుంటా కూర్చోవాలా. అప్పటికి ఇస్తాడా అంటే అది లేదు. అదే నాలాంటి వాళ్ళ బేవర్స్ బ్యాచ్ అనుకో మా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు కట్టిన పైసలతోటి టికెట్లు తీసుకొని వాళ్ళకంటే ముందే థియేటర్లో వెయిట్ చేసి వాళ్ళు తెచ్చే ఇంటర్వెల్లో పాప్కార్న్ తినుకుంటూ అదే లంచ్ అనుకోని చెప్పి ఫుల్ దిల్కుష్ అయిపోతాం మేము. ఇక నువ్వు సక్కుటుంబ సపరివారి సమితంగా ఎడికన్నా పోవాలి అనుకో గుళ్ళో శనివోనికి నవగ్రహాల చుట్టూ ఎట్లా తిరుగుతారో నువ్వు నీ బాస్ చుట్టూ అట్లా తిరగాలి. ఆ శనీశ్వరుడైనా దయదలిచి పోతాడేమో గానీ నీ బాస్ నీకు బొంగు కూడా లీవ్ ఇయ్యాడు. నీలాంటి దానికే ఆ దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకో అమ్మా అంటే పంతులు ఇంకా కర్ణించలేదు స్వామి అన్నదంట. అటురుక్కుంటా ఇటురుక్కుంటా పర్ఫార్మెన్స్లు కాంపిటీషన్లు హైకులు ఇంకేముంటాయి మీకు ఆ ప్రమోషన్లు అనుకుంటా అసలు బేగా ఫ్రై అయిపోతుంది. అదే మాలాంటి వాళ్ళకి అనుకో సండే వచ్చిందా అమ్మ తలకాయ కూర వండిందా కొత్త కొత్త రెసిపీస్ ఏమొచ్చినాయా అని యూట్యూబ్లో దోలాడుకోనికే సగం టైం సరిపోతుంది. ఇక నీ నెల జీతం రాలేదనుకో ఫోన్లో మెసేజ్ వచ్చిన ప్రతిసారి శాలరీ పడదా ఇందులోనే ఇంకా సగం లైఫ్ మీద సంకనాకిపోతుంది. దేవుడికే ప్రసాదం లేదురా బాబు అంటే భక్తుడు వచ్చి పొంగల్ అడిగినట్టుంటది. మీ శాలరీ పైసలతో మీరు కడ్రాయలే కొనుక్కోలేరు. ఆ టైంకి టీమ్ అవుటింగ్లు టీమ్ లంచ్లు ఇంకా సగం పైసలు గాడికే పోతాయి. నువ్వు నాకు చెప్తున్నావు అయినా మోసేవాడికే తెలుస్తుంది కావడి బరువు. నిన్ను చూస్తుంటే నాకు నీ కష్టం అర్థమవుతుంది శాండ్రా. నిన్ను చూసి కూడా పోయిపోయి నా గుంత నేనే దవ్వుకోలేను కదా. అట్లా అని చెప్పి లైఫ్ మొత్తం బేవస్ గేమ్ ఉండం. మనం చదివిన చదివి తగ్గ జాబ్ దొరికితే అన్ని మూసుకొని చేస్తాం. సో వాట్ ఈస్ జస్ట్ సేస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ప్రొఫెషన్ యా. ఇంకొకసారి ఇట్లా మజాక్లో ఉచిత సలహాలు ఇచ్చినావు అనుకో రజాక్ అవుతుంది. ఎందుకంటే మన దీపమే కదా అని ముద్దు పెట్టుకున్నావు అనుకో మూతి కాలుతుంది. అర్థమైందా? అర్థమైంది. సో ఇంకేంది ముచ్చట్లు? ఏంలే ఆఫీస్ టైం అవుతుంది వెళ్తున్నా. హారిక అరిటాకులు సిగరెట్ జల్దీ టైం అయిపోతుంది. మా ఇంట్లో కేబుల్ టీ బంద్ అయిపోయింది. వీడు మా జాతే. ఏంది అంటే బేవాసోళ్ళ జాత అని అర్థం. సర్లే నాకు ఆఫీస్ టైం అవుతుంది వెళ్తున్నా. ఓకే బాయ్. అరే మెట్లు లేవు ట్రై బాబాయ్. చేసుకోవచ్చు మనం. ఎవరు? లైట్ సరే జల్ది వెయిట్ టైం అయిపోతుంది. ఈరోజు ఏమవుతుందో ఏమో.